వివరాల్లోనికి వెళ్దాం. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త టీంను ఎంపిక చేస్తున్నట్లు తాజా కార్యవర్గ కూర్పు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా యువతకు, మహిళలకు ఈ కమిటీలో పెద్దపీట వేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు గతంలో పార్టీలో కీలకంగా పనిచేసి కొంతకాలంగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న సీనియర్ నేతలను కూడా తిరిగి జాతీయ నాయకత్వంలోనికి తీసుకొచ్చారు. రామ్ మాధవ్, వసుంధరా రాజే, స్మృతి ఇరానీలకు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించడం ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. మొన్నటి వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురంధేశ్వరికి తాజా జాతీయ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలను అప్పగించారు. ప్రధాన కార్యదర్శి స్థానం నుంచి ఉపాధ్యక్షురాలుగా పురంధేశ్వరికి పదోన్నతి లభించగా, అదేవిధంగా ఏపీకి చెందిన విష్ణువర్ధన్కి కూడా జాతీయ టీంలో అవకాశం లభించింది. పార్టీలో అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించగా, ఏపీ నుంచి పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే తెలంగాణ నుంచి ఈసారి జాతీయ కార్యవర్గంలో ఎవరికి అవకాశం లభించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కమిటీలో తెలంగాణకు చెందిన డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. తాజా కూర్పులో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసే అంశంగా కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో జాతీయ కమిటీలో రాష్ట్ర నేతలకు చోటు లభించకపోవడంపై రాజకీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం దక్కకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కమిటీలో తెలంగాణకు చెందిన డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. తాజా కూర్పులో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసే అవకాశంగా కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రాధాన్యత కల్పిస్తున్న సమయంలో జాతీయ కమిటీలో రాష్ట్ర నేతలకు చోటు లభించకపోవడంపై రాజకీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త కమిటీ కూర్పును పరిశీలిస్తే సంస్థాగత అవసరాలు, ఎన్నికల వ్యూహాలతో పాటు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చే నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆలోచన కనిపిస్తోంది. ఇందులో భాగంగా స్మృతి ఇరానీకి మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ గతంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే బీజేపీ తరపున బలమైన వాయిస్గా స్మృతి ఇరానీ గుర్తింపును పొందారు. అయితే గడిచిన కొన్నేళ్లుగా ఆమె రాజకీయంగా కొంత మౌనంగా కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమెను మళ్లీ జాతీయ స్థాయి కీలకమైన బాధ్యతల్లోనికి తీసుకురావడం ద్వారా పార్టీ రాజకీయ ప్రచారంలో మరింత క్రియాశీలకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా రామ్ మాధవ్ను తిరిగి జాతీయ నాయకత్వంలోనికి తీసుకురావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ విస్తృతంగా ప్రజల్లోనికి వెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించారు. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాట్లో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం బీజేపీ ప్రధాన కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో మళ్లీ క్రియాశీలకంగా పనిచేశారు. తాజాగా ఆయనకు జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా మరోసారి పార్టీ మెయిన్ స్ట్రీమ్లోనికి తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం, సిద్ధాంతపరమైన సమన్వయం కొనసాగించడంలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బాధ్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అయిన వసుంధరా రాజేకు జాతీయ కమిటీలో కీలకమైన స్థానం లభించింది. గత కొంతకాలంగా రాజస్థాన్ రాజకీయాల్లో ఆమె పాత్రపై రకరకాలుగా చర్చలు కొనసాగుతున్న వేళ తాజాగా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం ద్వారా వసుంధరా రాజేను మరోసారి పార్టీ మెయిన్ లైన్లోనికి తీసుకొచ్చినట్లయింది. రాష్ట్రంలో ఆమెకున్న అనుభవం, రాజకీయ పట్టు, ప్రజల్లో గుర్తింపును పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని చూస్తున్నారు. మరోవైపు నితిన్ నబీన్ టీంలో జంజీకి అగ్రతాంబూలం ఇచ్చినట్లు కొత్త కార్యవర్గ కూర్పు కనిపిస్తోంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించడం, అనుభవజ్ఞులైన సీనియర్స్ను తిరిగి కీలక బాధ్యతల్లోనికి తీసుకురావడం వంటి అంశాలను సమన్వయం చేస్తూనే కమిటీని రూపొందించడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎన్నికల వ్యూహాన్ని కూడా కార్యవర్గ కూర్పులో ప్రతిబింబించే ప్రయత్నాన్ని చేశారు. మొత్తంగా కొత్త జాతీయ కార్యవర్గంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం, ఎన్నికల పరంగా మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లటం, ప్రత్యర్థుల రాజకీయ విమర్శలకు గట్టిగా బదులిచ్చే నాయకత్వాన్ని సిద్ధం చేయటం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు రామ్ మాధవ్, వసుంధరా రాజే, స్మృతి ఇరానీ వంటి అనుభవజ్ఞులకు తిరిగి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ, మరోవైపు యువత, మహిళలకు పెద్దపీట వేయడం తాజా కమిటీ యొక్క ప్రత్యేకత. ఏపీ నుంచి పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు లభించింది. తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం లభించకపోవటం తెలుగు రాష్ట్రాల పరంగా ఈ జాతీయ కార్యవర్గంలో కీలకమైన రాజకీయ అంశంగా మారింది. కొత్త కమిటీకి నితిన్ నబీన్ అభినందనలు తెలియజేశారు. కొత్త కమిటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభినందనలు చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి నేతలకు చోటు లభించలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 2 నేతలు కేంద్ర మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. అయితే పార్టీ పదవుల్లో ఈసారి తెలంగాణ నుంచి బీజేపీ నేతలకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో చోటు ఉంటుంది అనే టాక్ నడుస్తోంది. మరి తెలంగాణ నుంచి ఎవరెవరికి దక్కుతుందో చూడాలి.